ప్రియమైన దైవజనాంగమా, దేవుడు మనల్ని పోషించే దేవుడు. ఎవరైనా పోషించే దేవుడు. ప్రపంచాన్ని ఆయనే పోషిస్తున్నాడు. అందుకే ఆహారమును అనుగ్రహించుచు అన్నాడు అపోస్తలుల కార్యాలు 14:17 ఆహారమును అనుగ్రహించుచు అనే పదం వాడబడింది. ఆహారమును అనుగ్రహించటం అనగానే మీరు అనుకోవచ్చు, ఆహారం నాకు దేవుడు పెట్టడం ఏంటి? నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను, నేను ఉద్యోగం చేసి సంపాదించుకుంటున్నాను, నేను వ్యాపారం చేసి సంపాదించుకుంటున్నాను, లేదా మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి తిని బతుకుతున్నాను. ఇలా రకరకాలుగా మీరు అనుకోవచ్చు. లోకం అలా అనుకుంటుంది, లోకం అలాగే అనుకుంటుంది. కానీ ఒక్క మారు ఆలోచన చేయండి. ఈరోజు మనం తింటున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో, ఈ ఆహారం మన కష్టార్జితం వల్ల తినగలుగుతున్నామా? మన గొప్పతనం వల్ల తినగలుగుతున్నామా? మన శ్రమ వల్లే తినగలుగుతున్నామా? ఖచ్చితంగా కాదు. ఖచ్చితంగా ఎందుకు కాదని చెప్తున్నానంటే, భూమి నీకు భయపడి పండట్లేదు, దేవుని మాట విని పండుతుంది. వర్షం నీకు భయపడి కురవట్లేదు, దేవుని ఆజ్ఞకు లోబడి కురుస్తుంది. ఋతువులు ప్రభుత్వాల వల్ల, పాలకుల వల్ల, ప్రెసిడెంట్ల వల్ల, గొప్ప గొప్ప కుబేరుల వల్ల, చక్రవర్తుల వల్ల రావట్లేదు. బిలియనీర్ల వల్ల, మిలియనీర్ల వల్ల ఋతువులు రావట్లేదు. ఋతువులు రావడానికి కారణం ఎవరు? దేవుడు. ఆయన వల్ల ఋతువులు వస్తున్నాయి. భూమి తిరుగుతోంది. ఎవరు తిప్పుతున్నారు భూమిని? ప్రధానమంత్రులు తిప్పలేరు, ముఖ్యమంత్రులు తిప్పలేరు, ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తులు తిప్పలేరు. భూమి ఎలా తిరుగుతుందంటే దేవుని దయ వల్ల తిరుగుతోంది, దేవుని కృప వల్ల తిరుగుతోంది, దేవుని ఆజ్ఞ వల్ల తిరుగుతోంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుని ప్రభుత్వం కింద పనిచేస్తున్నాయి. అవి దేవుని మాట తప్ప మనిషి మాట వినవు. అందుకే మత్తయి సువార్తలో కూడా చెప్పాడు ప్రభువు, ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా తన వర్షమును కురిపిస్తున్నాడు. ఆయనే ఉదయింపజేస్తున్నాడు, ఆయనే కురిపిస్తున్నాడు. అంటే భూమి పండుతుందన్నా, భూమి తిరుగుతుందన్నా, ఆహారం నీ చేతుల వరకు వస్తుందన్నా అది దైవకృప తప్ప, దైవకృప లేకపోతే ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. అదేమిటంటే, ఆయన సెలవు లేక భోజనము చేసి తృప్తి పొందుట ఎవనికి సాధ్యము? సంతోషించుట ఎవనికి సాధ్యము? నువ్వు భోంచేసి సంతోషించాలంటే ఎవరి సెలవు కావాలి? దేవుని సెలవు కావాలి. దేవుని సెలవు లేకుండా నీ నోట్లోకి ఒక ముద్ద కూడా వెళ్ళదు. అంతెందుకండి, ఇంట్లో పెట్టి నిండా బియ్యం ఉంటాయి, కొంతమంది గాది నిండా బియ్యం బస్తాలు ఉంటాయి, ధాన్యం బస్తాలు ఉంటాయి. కానీ ఆ బియ్యం అన్నీ తినేంత వరకు ప్రాణం నిలబడదు కదా. ఆ బియ్యం అన్నీ తినేంత వరకు ఈ ప్రాణం అలాగే నిలబడద్దా? నిలబడదు. అందుకే మనం ఒక వాడుకలో ఒక మాట వాడతాం. అదేంటో తెలుసా? నూకలైపోని అంటాం. ఏమని అట? నూకలు చెల్లిపోని అంటారు. నూకలు చెల్లిపోయి ఇక భూమి మీద తనకు నూకలు లేవు, అయిపోని అంటే అర్థం ఏంటి? దాని అర్థం నూకలు లేవంటే ఇంట్లో లేవని కాదు. ఇంట్లో బోలెడు ఉంటాయి, పెట్టి నిండు ఉంటాయి, ఇంట్లో బస్తా నిండు ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఇవ్వలేదు ఇంక నీకు, నీ నూకలు ఇంకెవరు ఇవ్వలేదు? దేవుడు ఇవ్వలేదు. అంటే దేవుని సెలవు లేక, ప్రసంగి చెప్పిన మాట ఎంత వాస్తవం ఆలోచించండి. దేవుని సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము అని అన్నాడంటే, దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. ఆయన ఇస్తేనే మనం తినగలం. ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రపంచ పోషకుడా కాదా? చెప్పాలమ్మా. దేవుడు ఎవరు? ప్రపంచాన్ని పోషిస్తున్నవాడు, ప్రపంచ పోషకుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ప్రపంచాన్ని పోషిస్తున్నాడు. దేవుడు ప్రపంచానికి అన్నం పెడుతున్నాడు. ఆయన పెట్టకపోతే ప్రపంచానికి ఏం దొరకదు? చెప్పండి, ఏం దొరకదు? అన్నం దొరకదు. నీకైనా సరే, నాకైనా సరే. అందుకే ఎప్పుడు కూడా భోంచేసేటప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోకండి. ఏం మర్చిపోకండి? మనకు అదొకటి గుర్తుండి సావదు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆహారం తినడం కూడా పాపమే. మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి ఏం కలుగును? పాపం కలుగును. మీరు ఎప్పుడైనా సరే భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా ముద్ద చుట్టి నోట్లో పెట్టుకునేటప్పుడు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? పక్కనింటి ఆవిడ ఒక కప్పు టీ పొడి ఇచ్చింది అనుకో, సంవత్సరాల తరబడి చూపిస్తావు కృతజ్ఞత. అమ్మ, వదినమ్మ, అక్క నాకేమిచ్చింది? టీ పొడి ఇచ్చింది. రాత్రి మిగిలిపోయిన పాసిపోయిన పప్పు ఇచ్చినా కూడా ఎంత కృతజ్ఞత ఉంటుందో నీకు.
వండుకున్న బిర్యానీలో 2 ముక్కలు వేసి నీకు ఇచ్చేసింది అనుకో, ఇంకంతే, ఈ జన్మకు మర్చిపోవాడిని. మీ బంధం రామ్కో సిమెంట్తో కట్టిన ఇంట్లాగా ఏమైపోద్ది, బలబడిపోయి స్ట్రాంగ్ అయిపోతుంది బిర్యానీ బంధం. అది 10 మందికి చెప్తావు, మళ్ళీ ఏమని చెప్తావు తెలుసా? అమ్మ బాబాయ్ మా పక్కింటి అక్కు ఉందండి, వదనుందండి, ఏదైనా వండుకుంటే నాకు ఇవ్వకుండా తిందండి బాబు, అంత గొప్ప చెప్తావు. ఇంకా అక్కడ నుంచి ఆవిడ దగ్గర 10 సార్లు తెచ్చుకుంటే నువ్వు ఒకసారి ఇవ్వకపోతే బాగోదని అప్పుడప్పుడు నువ్వు కూడా ఇస్తుంటావు కదా. సో ఇదంతా థ్యాంక్స్ చెప్తావు కదా. వాళ్ళు ఇచ్చారు, ఇవ్వగానే నువ్వేం చెప్తావు? థ్యాంక్స్ చెప్తావు. ఎందుకంటే అమ్మో నన్ను ప్రేమించి ఇచ్చారు, అందుకని నేనేం చెప్పాలి ఇప్పుడు? థ్యాంక్స్ చెప్పాలి. నా పట్ల ప్రేమతో ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్ చెప్పాలి. ఇలా థ్యాంక్స్ చెప్తుంటా. మరి దేవుడు నిన్ను ప్రేమించి ఎన్ని ఇచ్చాడు చెప్పు? ఎన్ని ఇచ్చాడు? చాలా ఇచ్చాడు. నీ ఆయుష్ అయిందే, నీ ఆరోగ్యం అయిందే, నువ్వు తినే భోజనం అయిందే, నీకున్న సమస్తము ఆయిందే. మరి ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి మనకేంటి నొప్పి? కృతజ్ఞత చెల్లించడానికి మనకేంటి నొప్పి? ఆయనకి స్తుతులు చెల్లించడానికి మనకి ఏంటి నొప్పి? ఆయనకి స్తోత్రం చెల్లించడానికి మనకి ఏంటి నొప్పి? తినే ముందైనా మనకి ఎవరు గుర్తు రావాలి? తినే ముందు ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. గుర్తుపెట్టుకోండి, మేలైనది చేయనెరిగియు అలా చెయ్యని వానికి ఏం కలుగుతుందట? పాపం కలుగుతుందట. కాబట్టి ఆహారం తినేటప్పుడు దేవునికి స్తుతి చెల్లించి ఆహారం తినడం అనేది భక్తుల లక్షణం. ఎందుకంటే మీరు తినే ప్రతిదీ ఎందులో నుంచి రావాలి? మట్టిలో నుంచి మొలవాలి. నువ్వు బిర్యానీ తినాలన్నా ఆల్ ఇంగ్రీడియంట్స్ ఎందులో నుంచి రావాలి? మట్టిలో నుండి రావాలి. పులిహోర తినాలన్నా ఆల్ ఇంగ్రీడియంట్స్ ఎందులో నుంచి రావాలి? మట్టిలో నుండి రావాలి. ధాన్యం మట్టిలో నుండి రావాలి. మొక్క గింజ మట్టిలోనికి వెళ్ళి అది చచ్చి విస్తారంగా ఏమవ్వాలి? ఫలించాలి. మట్టిలో నుండే ఆహారం వస్తుంది, భూమిలో నుండే ఆహారం వస్తుంది. ఇప్పుడు తవ్వితే నీకేం కనబడదు, మట్టిని పిండితే నీకు అందులోంచి ఏం రాదు. అది జీవానికి సంబంధించింది. జీవించే ప్రతి ఒక్కరికి జీవం మట్టిలో నుండి వస్తుంది. జీవాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరికి, జీవితం కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆహారం ద్వారా జీవం ఎందులో నుంచి వస్తుంది? మట్టిలో నుండి వస్తుంది. అంటే మట్టిలో నుండే మొక్కలు, విత్తనాలు, కాయగూరలు, ఆకుకూరలు, ఫలాలు, ఎవ్రీథింగ్, ధాన్యాలు అన్నీ కూడా ఎందులో నుంచి వస్తాయంటే మట్టిలో నుండి వస్తాయి. అర్థమైందా? ఈ ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. అనగా నిన్ను పోషించాలని ప్రపంచ పోషకుడు నిర్ణయించుకొని నీకంటే ముందే భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, భూమి చెవియొగ్గు, ఏంటంటే నేను నా పిల్లలను నీ మీదకు పంపించబోతున్నాను. ఆదాము హవ్వలు ఇంకా రాలేదు అప్పటికి. నేను నా పిల్లల్ని ఎక్కడ పంపిస్తాను? నీ మీదకి పంపిస్తాను. నీ మీద నా పిల్లలు కొంతకాలం బ్రతుకుతారు. శరీరాలను ఇచ్చి పంపిస్తాను. ఆత్మలైన నా బిడ్డలకు శరీరాలను ఇచ్చి పంపిస్తాను. ఆ శరీరాలతో ఈ భూమి మీద కొంతకాలం బ్రతుకుతారు కాబట్టి వాళ్లకు సేవ చేసే బాధ్యత నీకు ఇస్తున్నాను, వాళ్ళను పోషించే బాధ్యత నీకు ఇస్తున్నాను. గనుక నా పిల్లలు ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఆహారం నువ్వు వారికి అందించాలి అని దేవుడు చేసిన నియామకంలో క్రమం తప్పకుండా, ఆజ్ఞ మరువకుండా నేటికి భూమి ఆహారాన్ని ఏం చేస్తోంది? అందిస్తోంది. భూమి లోపలి భాగం దేవుని అనుమతితో ఆ లోపలి భాగంలో నుండి జీవం ప్రొడ్యూస్ అవుతుంది. అది రైతుకు తెలుసు, తింటున్న మనకు కూడా తెలుసు. జీవం ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? మట్టిలో నుండి ప్రొడ్యూస్ అవుతుంది. మట్టికి ఆ శక్తిని ఇచ్చాడు దేవుడు, మట్టికి ఆ శక్తిని ఇచ్చాడు. అందుకే విత్తనం తీసుకెళ్ళి మట్టిలో పెట్టగానే అది ఏం పొందుకుంటుంది? జీవాన్ని పొందుకుంటుంది. అక్కడ చచ్చి బ్రతుకుతుంది, మొక్కగా మొలకగా మారుతుంది, మహావృక్షాలు అవుతున్నాయి. ఇదంతా కూడా దేవుని నియామకం, దేవుని ఏర్పాటు. ఇది దేవుని ఏర్పాటు లేకపోతే మన కడుపు నిండదమ్మా. అర్థమైందా? అందుకని దేవునికి కృతజ్ఞత చెల్లించటంలో ఎప్పుడూ వెనుకడుగు వెయ్యొద్దు. అలా తినేసేసి చేయగడుక్కుని వెళ్ళిపోతే అది మంచి పద్ధతి కాదు. కృతజ్ఞులు అంటారు వాళ్ళని. ఏమంటారు? కృతజ్ఞులు. నెక్స్ట్, ఈ పోషకుడు, ప్రపంచ పోషకుడైన దేవుడు అందరికీ ఆహారం పెట్టి ఆ ఆహారాన్ని శాశ్వతంగా ఒకేలా ఇచ్చాడా అంటే ఇవ్వలా. కొన్ని సందర్భాలలో ఆయన కొన్ని ప్రత్యేకమైన కార్యాలు చేశాడు. వాటి గురించి ఈరోజు నేను మీ మధ్యలో ప్రస్తావిస్తాను, జాగ్రత్తగా వినండి. కొన్ని కార్యాలు దేవుడు కొన్నిసార్లు మాత్రమే చేస్తాడు ఆయన రక్షణ సంకల్పంలో భాగంగా. పాత నిబంధనలో ఒక మాట ఉంది. బైబిల్ చదివేవాళ్ళు ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు ఒక సూత్రాన్ని అవలంబించాలి. ఆ సూత్రం ఏంటంటే, బైబిల్ చదివేటప్పుడు మనం పాటించవలసిన అతి ముఖ్యమైన సూత్రం, సందర్భానుసారంగా బైబిల్ ధ్యానించాలి. ఎలాగా?
సందర్భానుసారంగా బైబిల్ ధ్యానించాలి. రెండో సూత్రం, కాలాన్ని బట్టి బైబిల్ ధ్యానించాలి. కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ బైబిలు ధ్యానించాలి. అనగా ఇది ఏ కాలంలో వ్రాయబడింది, ఏ సమయంలో వ్రాయబడింది, ఏ కాలాన్ని సూచిస్తుంది. అర్థమైందా? ఏ కాలాన్ని సూచిస్తుంది అనే భావన లేకుండా మనం బైబిల్ చదివితే బైబిల్ మనకు అర్థం కాదు. అంటే బైబిల్ చదివేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన రెండు సూత్రాలు: ఒకటి, కాలాన్ని బట్టి బైబిల్ అధ్యయనం చేయాలి. రెండోది, సందర్భాన్ని బట్టి బైబిల్ అధ్యయనం చేయాలి. ఈ క్రమం తెలియకుండా బైబిల్ అధ్యయనం చేస్తే మీకు గందరగోళంగా ఉంటుంది. అది అస్సలు అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను, మీకు జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఈ ప్రపంచ పోషకుడు, ప్రపంచాన్ని పోషించే దేవుడు రకరకాల పద్ధతుల్లో ప్రపంచాన్ని పోషించాలనుకున్నాడు. ఈ పద్ధతుల్లో కొన్ని పద్ధతులు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆయన అవలంబించాడు పాత నిబంధన కాలంలో. మనకి రెండు నిబంధనలు కనబడతాయి బైబిల్ గ్రంథంలో. ఒకటి, మోషే ద్వారా ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఇవ్వబడినటువంటి పాత నిబంధన అయితే, యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఇదిగో ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, అది యేసు ప్రభు స్వయాన అన్న మాట, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు ద్వారా సర్వమానవాళికి, అనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి, నూతన నిబంధన ఎవరికి? నూతన నిబంధన ఎవరికి? సర్వమానవాళికి. అయినా అందులో మళ్ళీ ఎవరికి? ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆయన ప్రజలకి నూతన నిబంధన చేశాడు. అందుకే ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. అంటే ఆయన రక్తం క్రిందకి ఎవరైతే కడగబడ్డానికి వస్తారో, పాపం నుంచి విమోచన పొందడానికి ఆయన రక్తం క్రిందకి ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే క్రొత్త నిబంధన దేవుడిచ్చాడు. అందుకే దానియేలు కూడా చెప్తాడు, అది పొందిన వారికి గాక మరెవనికిని చెందదు అంటాడు. చాలా స్పష్టంగా దానియేలు ప్రవక్త చెప్పాడు, అది పొందిన వారికి గాక మరెవనికిని చెందదు. అంటే ఎవరు ఆయన రక్తం క్రిందకు వస్తారో వాళ్ళు కొత్త నిబంధనకు వారసులు. ఆయన రక్తం క్రిందకి రాని వారు క్రొత్త నిబంధనకు వారసులు కారు. అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసునామమున బాప్తిస్మం పొందాలి. అలా ఆయన రక్తం క్రిందకు వచ్చిన ప్రతివానికి వర్తించే నిబంధన ఏది? ఆయన రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇది యేసు ప్రభు సర్వమానవాళితో ఆయన వచ్చిన తర్వాత చేశాడు. ఆయన రాకముందు పాత నిబంధన చేశాడు దేవుడు. అదే ఎవరితో చేశాడు? మోషే ద్వారా ఐగుప్తు దేశంలో నుండి విడిపించబడి పాలుతేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించబడుతున్న తరుణంలో ఇశ్రాయేలు 12 గోత్రాల వారితో చేయబడినది మోషే ద్వారా పాత నిబంధన. 2 నిబంధనలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. ఒకటి లింక్ డాక్యుమెంట్ అయితే, ఒకటి రన్నింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్. ఈ 2 డాక్యుమెంట్లు కలిస్తేనే పరిశుద్ధ గ్రంథం అయింది. అర్థమైందా? ఒకటి లింక్ డాక్యుమెంట్ అయితే, యేసు ప్రభు ద్వారా రన్నింగ్ డాక్యుమెంట్ ఒకటి. ఈ 2 డాక్యుమెంట్లు కలిపితే ఏమైంది? పరిశుద్ధ గ్రంథం. 66 పుస్తకాల జీవ గ్రంథంగా మన చేతుల్లో ఉంది. పాత నిబంధన అధ్యయనము, కొత్త నిబంధన అనుకరణ. ఈ 2 కూడా అధ్యయనం చేయటానికి పాత నిబంధనను ఇచ్చి, ఆ చరిత్ర అధ్యయనం, వారు ఏ తప్పులు చేయటం వల్ల దేవునికి దూరం అయ్యారు తెలుసుకోవాలంటే ఎందులో చదవాలి? పాత నిబంధనలో చదవాలి. ఏ తప్పు చేయటం వల్ల దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు, ఏ విధంగా బ్రతకటం వల్ల దేవునికి దూరం అయ్యారు, దేవుని ఆలోచనల నుండి దూరం అయ్యారు, ఏం చేయడం వల్ల విశ్వాస వీరులయ్యారు, ఏ విధంగా బ్రతకటం వల్ల దేవునికి దగ్గరయ్యారు, ఏ విధంగా బ్రతకటం వల్ల దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని యొక్క రాజ్యంలో వారసులయ్యారు. ఇవన్నీ కూడా సందర్భానుసారంగా కాలానుగుణంగా చదువుతూ ఉంటే మీకు అర్థమవుతాయి. మరి అంత చదవాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలిగా. పెట్టాలా వద్దా? పెట్టాలిగా. అక్కడ నాకు తెలిసి ఆ డేగిశాల్లో ఉన్న ఏంటి భోజనాలైనా ఇప్పుడు అయిపోయిన తర్వాత అందరూ ప్లేట్లు తీసుకున్నాడికి వెళ్తారా? మరి ఒకేసారి మొత్తం అంటే లోపలికి వెళ్ళిపోద్దా? మరి ఏం చేయాలి? చక్కగా రైస్ పెట్టుకొని, సాంబార్ వేసుకొని, కర్రీ పెట్టుకొని, ఒక్కో ముద్ద చక్కగా కలిపి, అంటే ఆ మూడింటిని మిక్స్ చేసి, అంతేనా? కూరని, రైస్ని, కర్రీని, రైస్ని, ఆ తర్వాత చట్నీ రైస్, అలాగే సాంబార్ రైస్, పెరుగు రైస్, ఇవన్నీ మనమే మిక్స్ చేసి అందంగా ఒకదాని తర్వాత ఒకటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చక్కగా ఏం చేయాలి? తినాలి. డైలీ మీరు అలాగే తింటారా? అలాగే తింటారు కదా. మరి ఇప్పుడు ఎంతమంది బైబిల్ క్రమమైన పద్ధతిలో ఒక్కసారి ఎన్నిసార్లు ఒక్కసారి నేను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చక్కగా పూర్తి చేశాను అన్నవాళ్ళు లేచి నిలబడండి ప్లీజ్. ఎంతమంది లేచారు? ఇన్ని వందల మందిలో ఎంతమంది లేచారు లెక్క పెట్టుకోండి ఒకసారి. 15 మందికి మించి ఉండరు నాకు తెలిసి. మరి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు చూసారా?
అన్నం కంచం ముందు బాధ్యత గుర్తొస్తుంది, ఆకలి గుర్తొస్తుంది. ఎలా తినాలో తెలుసు, ఎలా తినకూడదో తెలుసు, ఎంత తినాలో తెలుసు, ఎన్నిసార్లు తినాలో తెలుసు, ఇవన్నీ తెలుసు మనకి. కానీ ఈ గ్రంథం ముందుకు వచ్చేసరికి అసలు తినాలన్న సంగతి తెలీదు, తినాలన్న ఆలోచన లేదు, ప్రతిరోజు తినాలన్న ఇంగిత జ్ఞానం లేదు. ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది, వచ్చి చాలా సంవత్సరాలు అవుతోంది, బాప్తిస్మం పొంది చాలా సంవత్సరాలు అవుతోంది, కానీ బైబిల్ చదవడంలో శ్రద్ధ లేదు, భక్తి లేదు, జాగ్రత్త లేదు, ఏమీ లేదు. మరి మీరందరూ దేవునికి ఇష్టలుగా ఎప్పుడు మారుతారు, ఎలా మారుతారు? యోహాను సువార్త 6:63 చదవండి ఒకసారి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఉందా లేదా బైబిల్లో? ఉందావా లేదా బైబిల్లో? ఉందా? ఏమనుంది? ఏదట జీవింపజేసేది? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అంటే దేంతో పోల్చుకుంటే నిష్ప్రయోజనం? ఆత్మతో పోల్చుకుంటే శరీరం నిష్ప్రయోజనమైనదే. ఆత్మయే జీవింపజేస్తుంది. ఆత్మ లేకపోతే శరీరానికి ఏమి లేదు, విలువ లేదు. మన్నైనది వెనుకటి వల్ల ఏమైపోద్ది? మన్నైపోద్ది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. శరీరం కొంతకాలం మాత్రమే ఉంటుంది, ఆత్మ మాత్రం శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి శాశ్వత కాలం ఉండే ఆత్మ గొప్పది. దాన్ని అక్షయమైన ఆహారంతో ప్రతిదినం ఏం చేయండి? పోషించండి. ఏం చేయండి? పోషించండి. ఇప్పుడు ఏమని చెప్పాను దేవుడి గురించి మీకు? ప్రపంచ పోషకుడు. ఏ విధంగా పోషిస్తున్నాడు? నెంబర్ 1, శరీరాన్ని పోషిస్తున్నాడు, నో డౌట్. మీకు ఇచ్చేసాడు శరీరానికి. ఈ జానుడు పొట్టకి 3 పూట్ల, అంటే యాక్చువల్లీ 3 పూటలు అవసరం లేదు. 3 పూటలు ఎవరికంటే బాగా కష్టపడి పనిచేసే వాళ్ళకి, బాగా కష్టపడి పొలం పని చేస్తారు కదా, వాళ్ళ శరీరానికి ఎన్నిసార్లు డీజిల్ కొట్టించాలి, పెట్రోల్ కొట్టించాలి? బండికి 3 సార్లు కొట్టించాలి. ఎందుకంటే అది బాగా కష్టపడే బండి, ఎక్కువ తిరిగే బండి. కాబట్టి ఇప్పుడు పెట్రోల్ ఎక్కువ ఏ బండికి కొట్టిస్తామండి? ఎక్కువ తిరిగే బండికి కొట్టిస్తాం. ఓ పక్కన పెట్టి పార్క్ చేసిన బండికి పెట్రోల్ ఎందుకు? కదలతో మెదలదు, అక్కడే ఉంటుంది. పని తక్కువ, తిరుగుడు తక్కువ. తిరుగుడు తక్కువైన దానికి ట్యాంకులు ఎంత పడితే అంత పట్టేసి అక్కడ పెట్టడమే. వాడినప్పుడు కొట్టించకూడదు, అంతేనా? వాడినప్పుడు కొట్టిస్తే ట్యాంక్ సాగిపోద్ది. ఆ పాయింట్ అర్థమై ఉంటుంది మీకు. వాడకుండా కొట్టిస్తే ట్యాంక్ ఏమైపోద్ది? సాగిపోద్ది. అందుకే బాగా కష్టపడే వాళ్ళు 3 పూటలు తినేవారు. మన చిన్నతనం నుంచి కూడా పొలం చేసేవాళ్ళు రెక్కల ముక్కలు చేసుకుని ఎండన పడి పొద్దున పోయి సాయంత్రం దాకా తవ్వి గుణపాలు పారలు, ఆడవాళ్ళు అయితే ఒంగోని నాటడాలు, పీకటాలు, కొయ్యటాలు, కొట్టటాలు, బోల్డ్ పనులు ఉండేవి. ఈ మధ్యకాలంలో పనులు ఎక్కడుండి సచిని? కూర్చోవడం, ఫోన్ నొక్కోవడం, కాళ్ళు మంచం మీద తన్ని పెట్టడం, చక్క పడుకోవటం. ఇంకా మన పల్లె ప్రాంతాలకు పర్లేదు, కానీ పట్టణాల్లో అయితే వంటలు చేసే ఆడవాళ్ళు కూడా తగ్గిపోయారు. జొమాటోకి టమాటోకి ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ఆడ తెచ్చి పడేస్తుంటే బిర్యానీలు, ఆ చెత్త ఈ చెత్త శుభ్రం తినేసేసి పని కూడా లేదు. ఇంకా పని చేయకపోయినా కూడా ఎన్నిసార్లు వేస్తున్నారు తెలుసా? 3 దాటేశారు మన వాళ్ళు. 3 ఎప్పుడో దాటేసాం మనం. పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, మధ్యలో మళ్ళీ అదేదో రకం, అలా తిరిగి ఇలా తిరిగి స్నాక్స్, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఫుల్గా లంచ్, మళ్ళీ 4 గంటలకు కొట్టి స్నాక్స్, మళ్ళీ సాయంత్రం మళ్ళీ డిన్నరు. అర్ధరాత్రి కొరికిదెయ్యాలా మెలకు వస్తుందంటే వీళ్ళకి. ఏంటి ఈ కొలుకుదెయ్యాలకి ఎప్పుడు మెలకు వస్తుందట? అర్ధరాత్రి మెలకు వచ్చి మళ్ళీ 3 గంటలకో 12 గంటలకో 1 గంటకో. ఇక్కడెక్కడో విన్నాను 4 గంటల బిర్యానీ అంట. ఇదేం దరిద్రం ఉన్నా నాయన పాశమోహంతో. 4 AM బిర్యానీ ఉంటుంది. అన్ని దరిద్రాలు మనకు ఉండాలి. 4 AMకి బిర్యానీ అంటే చండాలం కాకపోతే శుభ్రం 4 AMకి మన పెద్దోళ్ళు లేచి పొందుపొలతో పొళ్ళు దొంకునేవారు మన చిన్నప్పుడు, అంతేనా? అప్పుడు తిని టైమా అది? పొళ్ళు దొంకుని ప్రశాంతంగా వాకింగ్ చేసుకునే టైమా? ఖాళీ కడుపు ఉండాలి అప్పటికి. కానీ అప్పుడు కూడా 4 AMకి ఏం తింటున్నారు మన వాళ్ళు? బిర్యానీ. ఇంకేళ్ళకి 33 అది 3 అయిందా 33 అయిందా? ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా అలా తినడం అలవాటు చేసుకున్నాం మనం. సరే తినండి, మీకు అరిగితే తినండి, లేకపోతే అలా సాగిపోండి, అటు ఒక అడ్డంగా నిలువుగా మీ ఇష్టం వచ్చినట్టు సాగిపోండి. దానివల్ల ఏం పెరుగుతాయి? రోగాలు పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువ తినేయడం వల్ల ఎక్కువ బలం వచ్చేద్ది అనుకుంటున్నారా? శుద్ధ తప్పు. మీకు వచ్చే సమస్త రోగాలకే కారణం ఏంటి తెలుసా? మీరు తినే ఎక్కువ తిండే. నిజం. ఎక్కువ తిండి వల్ల ఏమొస్తాయి? ఎక్కువ రోగాలు వస్తాయి. అవసరమైనంత తినాలి, తిన్నదాన్ని మళ్ళీ ఏం చేయాలి? ఖర్చు చేయాలి, అంతేనా? పెట్రోల్ కొట్టితే ఏం చేయాలి? తిరగాలి. ట్యాంకులు దానికి కడతాం అనుకో, ట్యాంకులు ఎక్కువైపోతాయి, తిరుగుడు తక్కువైపోద్ది. ట్యాంకులు పెంచడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా?
ఉందా? లేదుగా. దానివల్ల రోగాలు ఎక్కువైపోతాయి. నువ్వు చెత్తంతా పెట్టేసి కుళ్ళన్నీ కూరేసి లోపల పనికి మళ్ళంతా లోపల పోసేసి ఆ పిల్లల జీవితాలు తగలేసేసి నువ్వు వచ్చి ఏమని చెప్తావు మళ్ళీ? ప్రభువా ఇచ్చినట్టే ఇచ్చి ఇలా చేసేవేటి ప్రభువా, ఇంత శోధన పెట్టేసేవేటి ప్రభువా, నిన్ను ఎవడబెట్టమన్నాడు కురుకురే, నిన్ను ఎవడబెట్టమన్నాడు లేచి, నిన్ను ఎవడెమ్మన్నాడు ఆ దిక్మాల డ్రింకులు, ఆ రూపాయి డ్రింకులన్నీ ఇచ్చావుగా, ఇచ్చావు. మరి ఇప్పుడు బాధపడాల్సింది ఎవరు? మనమేగా. సరే, నేను పాయింట్లోంచి ఎక్కడికో వెళ్ళిపోయాను. ఇందులో కూడా మంచి పాయింట్లోనే నేర్చుకోండి, మీ బతుకులు మార్చుకోండి. సరే, శరీరం పట్ల ఇంత శ్రద్ధ తీసుకున్నావు జ్ఞాని విజ్ఞాని, మరి దేవుడు ఇంత మంచి ఆహారాన్ని ఇచ్చాడే, ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? అసలు స్కూల్కి వెళ్ళిన పిల్లాడు సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసాడు. ఎన్ని రోజులు వెళ్ళాడు? 365 రోజులు. 365 రోజుల్లో ఒక్కరోజు కూడా పుస్తకం పూర్తి చేయలేదంటే నీ కొడుకుని కూతుర్ని కొట్టవా చెప్పు నాకు. చెప్పాలమ్మా, తల్లు తండ్రులు చెప్పాలి. 365 రోజులు స్కూల్కి వెళ్ళాడు, ఒక్కరోజు కూడా పుస్తకం తీయలేదు, పుస్తకం ఇంకా ఏం చేయలేదు, పూర్తి చేయలేదు. రేపటి నుంచి పరీక్షలు ఇంకా పుస్తకం ఏం చేయలేదు, పూర్తి చేయలేదు. తల్లులారా మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు బాధ కలుగుతుందా కలగదా? కలగదు అని అంటే మీ పిల్లలు ఎక్కడే ఉంటారు. వినండి అయ్యా పిల్లలు, మీ అమ్మగారు ఏం చెప్తారో వినండి ఒకసారి. కలగదు అంటారా, కలుగుతుంది అంటారా? కలుగుద్దిగా, అందరికి కలుగుద్దా? రేపు పరీక్ష పెట్టుకుని ఈ రోజు కూడా నీ బిడ్డ ఏం చేయలేదు, చదవలేదు, అసలు ఒకసారి కూడా పుస్తకం తీస్తే ఫస్ట్ పేజీ చదివాడు, పక్కన ఇచ్చాడు. ఏం చదివాడు? ఫస్ట్ పేజీ చదివాడు, పక్కన పడేశాడు. ఇప్పుడు ఇదే క్రైటీరియా మీకు అప్లై చేస్తున్నాను. 10 ఏళ్ళు అవుతుంది బాప్తిజం పొందాడు, ఇంకా 1 సంవత్సరమే స్కూల్లో చదివేది. 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళుగా నువ్వు ఇంకా బైబిలే పూర్తి చేయలేదంటే నువ్వు సిగ్గుపడాలా, దేవుని యందు అతిశయపడాలా? చెప్పు, ఏం చేయాలి? సిగ్గుపడాలి. 10 ఏళ్ళు అవుతుంది నువ్వు బాప్తిజం పొంది, 20 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఒక్కసారి కూడా దైవ గ్రంథాన్ని ఏం చేయలేదు, పూర్తిగా చదవలేదు నువ్వు. అంటే నీకు ఆహారం పట్ల ఏమి లేదు, ఆసక్తి లేదు. ఒక్క మాట నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? చదువు ఒకసారి, మళ్ళీ చదువు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం ఇంకా అక్కడే ఉండెను. వాక్యం ఇంకా అక్కడే ఉండెను. మరి ఏమైంది? వాక్యం ఆదియందు ఉండెను, ఎప్పటికీ అక్కడే ఉండెను. రైటా? ఇప్పటికీ అక్కడే ఉండెనా? మరి ఏమైనా అయ్యింది, కదిలింది అక్కడ నుంచి? ఆది అందున్న వాక్యం కదిలిందా, కదలలేదా? కదిలింది. తర్వాత చదువు. వాక్యం ఎక్కడుండెను? దేవుని వద్ద ఉండెను. నెక్స్ట్ ఏమైను? వాక్యము దేవుడై ఉండెను. బా, ఎంత అద్భుతమైన మాట. వాక్యం ఏమై ఉండెను? దేవుడై ఉండెను. ఆ దేవుడు ఆది అందున్న వాక్యమై ఉన్న ఆ దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇప్పుడు వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉన్న ఈ వాక్యం అక్షయాహారంగా మారి మన దగ్గరకు వచ్చి, నాయనా నీ హృదయంలో నన్ను నింపుకో, నీ హృదయంలో నన్ను నింపుకో, నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టిన వానిని పోలి ఉండును, వాన వచ్చినా వరద వచ్చినా ఎంత గట్టిగా కొట్టినా వాడు తొట్టిల్లడు, పడిపోడు, వాడు ఎలా ఉంటాడు? స్థిరంగా ఉంటాడు కదా. ఇవన్నీ తెలుసు కదా మనకి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని విచిత్రమైన మాటలు ఉన్నాయమ్మా. మనకి అవి కంటతా వచ్చినాయి కానీ బ్రతుకులోకి రాలా. అదే నాకు బాధేస్తుంది. కంటతా వస్తే సరిపోదు, ఎక్కడికి రావాలి? అవి బ్రతుకులోకి రావాలి. బ్రతుకులోకి రావాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. నెక్స్ట్ చెప్పండి, బాగుంటుంది. యెహోవా ధర్మశాస్త్రం ఉన్నందు ఏమవుతూ అంటే అర్థం ఏంటి? బైబిల్ చదివితే నిద్ర రావడమా? మరి ఏంటి ఆనందించడం అంటే? కొంతమందికి బైబిల్ చదువుతుంటే నిద్ర వచ్చేద్దట, సిగ్గు లేకుండా చెప్పుకుంటారు. పాస్టర్ గారు బైబిల్ చదువుదామని తీస్తున్నానండి. తీస్తే ఏమొస్తుందండి? నిద్ర వచ్చేస్తుందండి బాబు. టీవీ చూస్తే నిద్ర రాదు, మళ్ళీ వీళ్ళకి సెల్ ఫోన్ చూస్తుంటే నిద్ర రాదు, ఫేస్బుక్లోకి వెళ్తే నిద్ర రాదు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే ఏమి రాదు, నిద్ర రాదు, రీల్స్ చేస్తుంటే అసలు నిద్ర రాదు. రీల్స్ చూసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, రీల్స్ చేసేవాళ్ళు ఉంటారు, వీళ్ళకి నిద్రలు రావు. కానీ ఎక్కడ నిద్ర వచ్చేస్తుంది? దేవుని వాక్యం చదువుతుంటే. అంటే ఆహారం తింటుంటే. ఏ ఆహారం? అక్షయాహారం. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు అన్నాడు కదా ప్రభు యోహాను సువార్తలో. ఈ అక్షయమైన ఆహారం తింటుంటే మాత్రం ఏమొచ్చేస్తుంది?
నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు పాస్టర్ గారు భోజనాలు పెడతారు, మీకు ఒక్క నిద్ర ఒకటి చూడండి. తినేటప్పుడు నిద్ర ఏమైనా చూపించండి అయ్యా, గుండెకి ఇచ్చుకుంటాను. తినేటప్పుడు నిద్ర ఏమైనా చూపించాలి, చంటి పిల్లలు కాదు, వాళ్ళకి తెలియదు, తింటూ నిద్రపోతారు. పెద్దోళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎవడైనా తింటూ బిర్యానీ పొట్ల మీద పడో లేకపోతే బిర్యానీ ప్లేట్ మీద పడో ముక్కులకి మెతుకులు పోతుంటే నిద్రపోతాడు ఏంటి? అస్సలు నిద్రపోడు. అంటే తినేటప్పుడు ఎవ్వడికి ఏం రాదు, నిద్ర రాదు. కానీ దేవుని వాక్యం తినేటప్పుడు మాత్రం కొంతమంది రోగగ్రస్తులకి ఏమొస్తుందట, నిద్ర వస్తుంది. వాళ్ళు ఆత్మీయ రోగులు. ఎవరు వాళ్ళు చెప్పండి, పర్లేదు సిగ్గుపడకండి. ఎవరు వాళ్ళు? ఆత్మీయ రోగులు. దైవ గ్రంథాన్ని సరిగా ధ్యానించని ప్రతి వాళ్ళు ఎవరట? ఆత్మీయ రోగులు. అందుకే బైబిల్ గ్రంథాలు ఇప్పుడు మీరు చదువుతున్న వచ్చిన కంటిన్యూ చేయండి. యెహోవా ధర్మశాస్త్రమును అంటే చదువుతుంటే ఏం రావాలి? బిర్యానీ తింటుంటే ఏమవుతుంది? డోపమైన్ విడుదల అవుద్ది. బిర్యానీకే కాదు, ఎడిక్ట్ అయితే దేనికైనా సరే డోపమైన్ విడుదల అవుద్ది. ఆ డోపమైన్ విడుదలైనప్పుడు మన శరీరంలో ఒక రకమైన ప్రశాంతమైన హ్యాపీయెస్ట్ హార్మోన్ అంటారు అనమాట దాన్ని. ఆ హ్యాపీయెస్ట్ స్థితికి వెళ్తాం మనం. తాగుబోతులు కూడా అంతే, ఆడికి తాగేటప్పుడే ఆనందం అవుతుంది. ఆడి తాగపోతే ఉండలేడు. ఆడు తాగుతున్నాడంటే ఆడికి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, విడుదలవుతుంది, అందుకు తాగుతున్నాడు వాడు. అలాగే నువ్వు కూడా బిర్యానీ తింటుంటే ఏమొస్తుంది? ఆనందం, ఎడిక్షన్. అందుకే బిర్యానీ అంటే చచ్చిపోతాం మనం. రోజు పెట్టినా ఏం రాదు, బోర్ రాదు. కొంతమందికి డైలీ బిర్యానీ తింటుంటే ఇంకా బోర్ కొట్టదు కదా. అంటే అంత ఇష్టం అనమాట. ఎక్కువ మంది గురించి చెప్తున్నానులే, నీకు నచ్చకపోతే నచ్చకపోవచ్చు. ఎక్కువ మందికి బిర్యానీ ఏం కొట్టదు, బోర్ కొట్టదు. అందుకే వాళ్ళు బిర్యానీ అనగానే ఎక్కడికైనా పరిగెత్తేస్తారు. కానీ దేవుని వాక్యం మాత్రం ఏం కొడుతుంది? బోరు కొడుతుంది. బిర్యానీ తినేటప్పుడు ఆనందిస్తున్నారు, దేవుని ధర్మశాస్త్రం ధ్యానించేటప్పుడు మాత్రం ఏమి లేదట, ఆనందము లేదట. దావీదు గారు, మీకు మేము రీచ్ అవ్వలేమండి సార్ అని చెప్పండి. ఎవరికి చెప్పాలి? కీర్తనలు రాసిన దావీదు గారితో ఏమంటారంటే, దావీదు గారు మీరు యెహోవాకిష్టులు, మీరు ఆయన చిత్తం ఎరిగినవారు, మీరు ఆయన మార్గములు యందు నడిచినవారు. అందుకే గొర్రెలు కాసుకునే మీరు ఏమయ్యారు? రాజు అయ్యారు. మేము రాజులమే గొర్రెలు కాసుకునే వాళ్ళం అయిపోతాం ఏదో రోజుని. మీరేమో గొర్రెలు కాసుకుంటే ఏమయ్యారు? రాజు అయ్యారు. మేము రాజులేండి ఏమైపోతాం ఏదో రోజుని? అడుక్కు తింటా పోతాం, గొర్రెలు కాసుకునే వాళ్ళం అయిపోతాం మేము. ఎందుకంటే మా బతుకులకు మేమే శత్రువులు, మా ప్రాణాలకు మేమే ఉత్తరవాదులు. ఎందుకంటే మేము అన్నీ ఉన్నా కూడా ఒళ్ళు కొవ్వెక్కిపోయి బతుకుతున్నాం మేము. మీ అంత గొప్ప భక్తి జీవితం మాకు రావట్లేదు. ఎందుకంటే దేవుడు మాకు అన్ని ఇచ్చేసాడు. అన్ని ఇచ్చేసరికి మేము దేవుడిని మర్చిపోతున్నాం, అన్ని ఇచ్చేసరికి భక్తి చేయడం మర్చిపోతున్నాం, అన్ని ఇచ్చేసరికి బైబిల్ చదవడం మర్చిపోతున్నాం అని చెప్పి మీరు దావీదు గారికి చెప్తారు. ఏదో రోజు చెప్పండి, అంతేనా? మరి ఆయన ఏమంటున్నాడు దావీదు? దివారాత్రము ధ్యానించువాడు ఎవరట? ధన్యుడు. మరి మనం ధన్యులువా? నువ్వు ధన్యుడినే నేను అన్నావు అనుకో, నువ్వు ధ్యానించేవాడవు, ధ్యానించేదానవు అయి ఉండాలి. ఒకవేళ నేను ధన్యుడిని కాదు అన్యుడినే అన్నావు అనుకో, అన్యురాలనే అన్నావు అనుకో, నువ్వు అన్యురాలు అయితే అన్యురాలివే. మరి దేవుని బిడ్డవు కాదు, దేవుని సంబంధివి కాదు. దేవుని బిడ్డకు దేవుని వాక్యమే ప్రాణం. కొవ్వొత్తికి నూనె ప్రాణం, అంతేనా? వెలిగే దీపానికి ఏది ప్రాణం? నూనె ప్రాణం. వెలిగే దీపానికి ఏది ప్రాణం? నూనె ప్రాణం. వెలిగే లైట్కి ఏది ప్రాణం? కరెంటు ప్రాణం. తిరిగే ఫ్యాన్కి ఏది ప్రాణం? కరెంటు ప్రాణం, అంతేనా? అలాగే మరి విశ్వాసికి ఏది ప్రాణం? వాక్యమే ప్రాణం, అంతే. ఇప్పుడు దీపంలో నూనె అయిపోతే దీపం ఏమైపోద్ది చెప్పండి? ఆరిపోద్ది. దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? నీ వాక్యము నా పాదములకు. పాదాలకు దీపం అంటే అర్థం ఏంటి? ఆత్మీయ భాష, ఇది శరీర భాష కాదు. ఇప్పుడు ఈ పాదాలకు దీపం వాక్యమా? ఈ పాదాలకా దీపం వాక్యం? నీ రెండు పాదాలకి దీపం వాక్యమనా? అక్కడ కాదు. నీ నడవడికకు దీపం వాక్యం అని అర్థం. అక్కడ ఆత్మీయ భాష, అది శారీరక భాష కాదు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు అనగా నా బ్రతుకుకు వెలుగు, నా నడవడికకు, నా జీవన విధానానికి, నా ఆలోచనకు, నా పరిశుద్ధతకు, నా పవిత్రతకు నీ వాక్యము దీపము, అది నా పాదములకు వెలుగు, నా త్రోవకు వెలుగు, అంతే కదా. దాని అర్థం అదే. ఇప్పుడు దీపానికి నూనె తక్కువైతే దీపం ఏమైపోతుంది? ఆరిపోతుంది. విశ్వాసికి వాక్యం తక్కువైతే ఏమవుతాడు? పిశాచి అవుతాడు. వాక్యం ఉంటే ఏమవుతాడు? విశ్వాస అవుతాడు. వాక్యం తక్కువైపోతే ఏమవుతాడు? పిశాచి అవుతాడు. ఎందుకు చెప్పనా? లోకాసు వార్త 11:24 అపవిత్రాత్మనగా దురాత్మ ఒక మనిషిని వదిలిపోద్దట. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? వినుట వలన ఏం కలుగును? వినుట వలన ఏం కలుగునమ్మా? విశ్వాసము కలుగును. విశ్వాసం కలిగిన తోడనే, వాక్యం లోపలికి వెళ్ళిన తోడనే
లోపల ఉన్న దురాత్మ, అపవిత్రాత్మ బయటికి రావాలి. అందుకే నువ్వు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిన తోడనే పరిశుద్ధాత్మ సహవాసంలోనికి వస్తావు. ఎక్కడికి వస్తావు? పరిశుద్ధాత్మ సహవాసంలోనికి వస్తావు. పరిశుద్ధాత్మ ఉన్న చోట ఏ ఆత్మ ఉండదు? దురాత్మ ఉండదు. దురాత్మ ఉన్న హృదయంలో ఏ ఆత్మ ఉండదు? పరిశుద్ధాత్మ ఉండదు. అర్థమవుతుందా పాయింట్? పరిశుద్ధాత్మ దురాత్మ ఒక హృదయంలో కలిసి ఉండవు. ఇది అబద్ధం. ఇది అబద్ధం. ఉంటే దురాత్మైనా ఉండాలి ఆ హృదయంలో, లేకపోతే పరిశుద్ధాత్మైన ఉండాలి. పరిశుద్ధాత్మ లోపల ఉండగా దురాత్మ లోపల ఉండే ఛాన్స్ లేదు. దురాత్మ లోపల ఉండగా పరిశుద్ధాత్ముడు అక్కడ నివాసం ఉండే ఛాన్స్ లేదు. ఉంటే ఆయనైనా ఉండాలి, లేకపోతే ఇదైనా ఉండాలి. అంతేనా? ఇద్దరు ఒకేసారి ఉండరు, ఒక్కరే ఉంటారు ఎవరున్నా సరే. అది ఒక్కరి సొత్తు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలేసిందంట. అపవిత్రాత్మ ఒక మనిషిని ఏం చేసిందంట? వదిలేసిందంటే అర్థం ఏంటంటే, అపవిత్రాత్మ వదిలేయడం అంటేనే మీరు దెయ్యం పట్టిన వాళ్ళు అనుకోకండి. ఇక్కడ యేసుప్రభు చెప్తున్నది ఏంటంటే, రక్షణ రాని ప్రతి హృదయము ఏ ఆత్మకు ఆలయం? రక్షణ రాని ప్రతి హృదయము ఏ ఆత్మకు ఆలయం? అపవిత్రాత్మకే ఆలయం. అది దాన్ని సాతాను యథేచ్ఛగా వాడుకుంటాడు. దాన్ని సాతాను వెచ్చలవిడిగా వాడుకుంటాడు. ఎందుకంటే ఇంకా ఆ హృదయంలో నీకు ఎవరు రాలేదు? పరిశుద్ధాత్ముడు రాలేదు, దేవుడు రాలేదు, వాక్యం రాలేదు. అలాగే క్రీస్తు ఆ హృదయంలో ఇంకా ఉదయించలేదు. ఆ వెలుగు, ఆ అంధకార సంబంధమైన హృదయంలోనికి ఇంకా వెలుగు రాలేదు. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా అన్నాడు. నిజమే, రక్షణలోనికి రాని ప్రతివాడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాడు అని అర్థం వస్తుంది. అవునా? రైట్. ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. 24వ వచనం చదువుదాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత దానికి ఇప్పుడు విశ్రాంతి కావాలంట. ఎక్కడ దొరుకుద్ది విశ్రాంతి? మనిషి దగ్గరే దొరుకుద్ది దానికి విశ్రాంతి. సాతానికి విశ్రాంతి ఎక్కడమ్మా? మానవ హృదయంలోనే, దేవుని పిల్లల హృదయంలో ఉండడమే దానికి విశ్రాంతి అంట. సాతానికి విశ్రాంతి ఎక్కడంటే మీరు శ్మశానంలో అంటారు. శ్మశానంలో దానికి పని లేదు, దేవుడికి పని లేదు. శ్మశానాల్లో అపవిత్రాత్మలు ఎందుకు ఉంటాయి? శ్మశానంలో దురాత్మ ఎందుకు ఉంటాడు? వాడికి పని అంతా ఎక్కడా చెప్పండి? వాడి పని అంతా ఎక్కడా? మనుషులతోనే కదా. అప్పుడు శ్మశానంలో పని ఏంటాడికి? చూసారా మనల్ని ఎలా మోసం చేశాడో? వచ్చి మన హృదయంలో కూర్చొని మన చేత అన్ని రకాల పాపాలు చేయిస్తూ, అన్ని రకాల దురాలోచనలు పుట్టిస్తూ, అన్ని రకాల నీతిమాలిన కార్యాలు చేయిస్తూ, అన్ని రకాల పనికిమాలిన పనులకు నీ శరీరాన్ని ఉపయోగించేలా నిన్ను ప్రేరేపిస్తూ, నీ దగ్గర ఉండి వాడు ఏమని నమ్మింపజేశాడు? నిన్ను శ్మశానంలోకి వెళ్ళకే, అక్కడ నేను ఉంటాను అన్నాడు. నీ మొహం ఉంటావు అక్కడ ఏముండదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇదే భీమవరంలో కూడా ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. బంగారం ఉంది కదా మీ కాడ ఎంతో కొంత, నెక్లెస్లో, చైన్లో, చెవిలీలో, అవో ఇవో గ్రింగులో ఏవో ఉన్నాయి కదా మీ దగ్గర. ఇవి పట్టుకెళ్ళి భీమవరం బస్ స్టాండ్లో ఈరోజు రాత్రి 10 గంటలకు భీమవరం బస్ స్టాండ్లో వదిలేయండి. పొద్దున్న 10 గంటలకు వెళ్ళండి. ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? ఉండదు. ఇదే బంగారం తీసుకెళ్ళి భీమవరం శ్మశానంలో ఏదో సమాధి మీద పెట్టేయండి, మళ్ళీ పొద్దున్న 10 గంటలకు వెళ్ళండి. ఉంటుందా ఉండదా? ఉంటుంది. అంటే దెయ్యాలు ఎక్కడున్నాయి? చెప్పండి, దెయ్యాలు ఎక్కడున్నాయి కదా? ఇంకేంటి మరి, మనమే దెయ్యాలం. అతిపెద్ద దెయ్యాలు ఎక్కడున్నాయి? సమాజంలో ఉన్నాయి, సమాధుల్లో లేవు. అతిపెద్ద భయంకరమైన నీచమైన క్రూరమైన దెయ్యాలన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? సమాజంలో తిరుగుతున్నాయి, సమాధుల్లో తిరగట్లా. అంతెందుకు, గాంధీ గారు ఏదో అన్నారట, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే మనకి స్వతంత్రం. అర్ధరాత్రి మగోడు కూడా తిరగలేక చేస్తున్నాడు. ఆడవాళ్ళు పాటు పక్కన ఆడవాళ్ళు. మన బెంగళూరులో ఒక మగోడిని 4 అమ్మాయిలు పాడు చేశారంట. ఇలాంటి దరిద్రాలు వినాల్సి వస్తుంది మనం. అంటే ఇప్పుడు అర్ధరాత్రి ఆడవాళ్ళు ఒంటరిగా తిరగలేకపోతున్నారు, మగోళ్ళు ఒంటరిగా తిరగలేకపోతున్నారు. అంటే దెయ్యాలు ఎక్కడున్నాయి చెప్పండి? అసలైన దెయ్యాలు, అసలైన దెయ్యాలు ఎక్కడున్నాయి? మనిషి హృదయంలో ఉండి సమాజాన్ని పాడు చేస్తున్నాయి. నిన్నగాక మొన్న మనం ఒక న్యూస్ చూసాం. 4 ఏళ్ల చిన్నారిని ఒక నీచుడు ఏం చేశాడు? చెరిచేశాడు. 4 ఏళ్ల చిన్నారిని చెరిచిన సాతాను వాడు హృదయంలో ఎవడున్నాడు? సాతాను ఉన్నాడు. కాబట్టి అలాంటి ఘోరమైన దుష్కార్యం చేయగలిగాడు. దురాత్మ పట్టేసింది వాడికి. ఆ దురాత్మ వాడి హృదయంలో ఉండబట్టే 4 ఏళ్ల పసికందును చిదిమేశాడు. దరిద్రుడు, నీచుడు, దుర్మార్గపు స్వభావం కలిగిన వాడు. మరి వీళ్ళందరూ దయ్యాలా కదా? ఇదే ఆడపిల్ల శ్మశానంలో కూర్చుంటే ఏమవుదు? పొద్దున్న మళ్ళీ మామూలుగా ఇంటికి వచ్చేది. ఇదే ఆడపిల్ల మన భీమవరం బస్ స్టాండ్లో కూర్చుంటే పొద్దున్న కనబడితే కిడ్నాప్ అయిపోద్ది. అవునా కదా? మీ బంగారం పోయేది ఇక్కడే, మీ డబ్బులు పోయేవి ఎక్కడ? ఇక్కడే. మనుషులు మిస్ అయిపోయేది ఇక్కడే. సకల దుర్నీతి కార్యాలు జరిగేది ఎక్కడ? సమాధుల్లోనా, సమాజంలోనా?
అంటే సాతాను ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడా, సమాజంలో ఉన్నాడా? చెప్పండి, సాతాను ప్రభావం ఎక్కడ కనబడుతుంది? కానీ మనం ఏమని చెప్తాం? అక్కడ ఏదో మర్రి చెట్టు ఉందట, అక్కడ గుడ్డు చెట్టు ఉందా, మర్రి చెట్టు ఉందట, దాని మీద కూర్చున్నాడట సాతాను. మర్రి చెట్టు మీద కూర్చోాలని హృదయంలో కూర్చున్నాడు సాతాను. మనుషుల హృదయంలో కూర్చుంటాడు సాతాను. మర్రి చెట్టు మీద ఆడికి పనేటి? మర్రి చెట్టు మీద ఉండి ఆడేం చేస్తాడు? సినిమాలు తీసి మిమ్మల్ని మోసం చేశారు. దేవుని వాక్యం చదివి ఉంటే మీరు మోసపోయేవారు కాదు, సినిమాలు చూసి మోసపోయారు. మర్రి చెట్టు, రావి చెట్టు, యాప చెట్టు, సింత చెట్టు, పనికిమాల సామెతలు. సింత చెట్టు మీద దెయ్యం, నాకేటి భయం అట. దేవుడు చింత చెట్టు మీద ఉంటుందన్నాడా? దెయ్యం నీ హృదయంలో ఉంటుందన్నాడా? అపవిత్రాత్మ ఎక్కడి నుంచి పోయిందన్నాడు? ఎక్కడి నుంచి పోయిందన్నాడు? మనిషిలో నుంచి పోయిందన్నాడా? చింత చెట్టు మించి పోయిందన్నాడా? మనిషిలో నుంచి పోయిందన్నాడా? మర్రి చెట్టు మించి పోయిందన్నాడా? చెప్పండమ్మా. మనిషిలో అపవిత్రాత్మకైనా పరిశుద్ధాత్మకైనా ఆలయం మానవ హృదయమే. పరిశుద్ధాత్ముడు నివాసం ఉండాలన్న మానవ హృదయంలోనే ఉంటాడు. అపవిత్రాత్మ నివాసం ఉండాలని ఎక్కడుంటాడు? మానవ హృదయంలోనే ఉంటాడు. ఇప్పుడు చదువుదాం లోకాసువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అపవిత్రాత్మకు మనుష్యుని వదిలిపోయిన తర్వాత దానికి ఇప్పుడు రెస్ట్ కావాలంట. పాపం మొన్నటిదాకా ఇంట్లో ఉండేది, ఈ ఇంట్లోంచి పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యం పాస్టర్ గారు దాన్ని ఎల్లగొట్టేశారు. బాప్తిస్మం పొందేశాడు, రక్షణలోకి వచ్చేసాడు, సహవాసంలోకి వచ్చేసాడు, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేశాడు, పశ్చాత్తాపం పొందాడు. ఇక మీదట మరి పుట్టిన బిడ్డకి ఏమవసరం? పుట్టిన బిడ్డకి ఏమవసరం అమ్మా? పాలు అవసరం. ఎప్పుడు పాలైనా బలమైన ఆహారం కూడా కావాలా? బలమైన ఆహారం కూడా కావాలి. పాలు బలమైన ఆహారం కూడా ఏంటి? ఏది? వాక్యమే. పాలు, మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారన్నాడు పౌలు భక్తుడు హెబ్రీ గ్రంథంలో, హెబ్రీ పత్రికలో కదా. అంటే బలమైన ఆహారం అయినా పాలైనా పుట్టిన బిడ్డకి ఏంటది? వాక్యం అవసరం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచుందట నీరు లేని చోట్ల. ఏంటమ్మా నీరంటే? నీరు అనగా ఏంటి? దేవుని వాక్యం. అంటే దానికి నీరున్న చోట బతుకులేదు, నీరున్న చోట పని లేదు. అందుకే దానికి ఏ స్థలం కావాలి? నీరు లేని హృదయం కావాలి. నిన్ను ఎలా మోసం చేశాడంటే, నువ్వు నీరు లోపలికి తెచ్చుకోకు. నీరంతా ఎక్కడ పెట్టు? బయటే పెట్టు, జిప్పేసేయి. ఎవడు కనిపెట్టాడో కానీ బైబిల్కి జిప్పు వేసేయి, జిప్పేసేయి. నిజంగా చెప్పండి, ఆదివారం తప్ప మిగిలిన రోజుల్లో బైబిల్ తీస్తారా మీరు? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను, మీకు బాగా అర్థం అవుద్ది. ఆదివారం మాత్రమే ఇక మీదట భోజనం చేయండి. ఎప్పుడు చేయండి? ఆదివారం మీరు 3 పూటలు తింటారో 30 పూటలు తింటారో, మీకు ఆదివారం మాత్రమే ఛాన్స్. తినేయండి. సోమవారం ఉపవాసం, మంగళవారం ఉపవాసం, మామూలు ఉపవాసం కాదు, కటిక ఉపవాసం. నీళ్ళు కూడా తాగకూడదు. మంగళవారం ఉపవాసం, బుధవారం ఉపవాసం, గురువారం ఉపవాసం, శుక్రవారం ఉపవాసం, శనివారం కూడా ఉపవాసం, మళ్ళీ ఆదివారం తినాలి. ఈలోగా మీరు చచ్చిపోతారు. ఇటు 6 రోజులకే నాకు తెలుసు బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, మోకాళ్ళ నొప్పులు, గ్యాస్ట్రిక్లు, గుండె జబ్బులు, ఇన్నుండి 6 రోజులు ఉపవాసం చేస్తే ఎగిరిపోతారు. అందుకే మన వాళ్ళు తెలివిగా ఉపవాసానికి కూడా కత్తిరింపులు ఇట్టారు. కత్తిరింపులు. మన ఉపవాసాలు ఎలా ఉంటాయో తెలుసా? మనది అసలు ఉపవాసమే కాదు. నిజం. పొద్దున్న లేస్తాం, ప్రార్థన చేసుకుంటాం, ఓ టీ తాగేస్తాం. తాగేస్తాం. మళ్ళీ 3 అయ్యేసరికి ముగించేస్తాం. అంతే. రోజు కూడా చేయలేదు మనం. 3 గంటలకు 3 పూటలు కలిపి తినేస్తాం. మనం ఏం చేసాం? ఉపవాసం మన మొహం. ఒక రోజుకు 24 గంటలు ఏం మనం దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్పండి. నిజంగా ఉండలేం కూడా. అందుకే దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే ఉపవాసాన్ని ఆజ్ఞగా ఇవ్వలేదు. ఆజ్ఞకి ఎత్తే చాలామంది చచ్చిపోతారు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఉపవాసం చెయ్యండి, మీ పరిస్థితిని బట్టి చేయండి, మీ అవకాశాన్ని బట్టి చేయండి. మీరు ఎన్ని రోజులు ఉండగలరో అన్ని రోజులు చేయండి, ఎంత సమయం ఉండగలరో అంత సమయం చేయండి. కాదు, ఖచ్చితంగా నా సన్నిధిలో 7 రోజులు ఉపవాసం ఉండాలి, కట్టిక ఉపవాసం దేవుడు ఆజ్ఞగానే పెట్టాడు అనుకోండి, చాలామంది ఏమైపోతారు? ఆయన సన్నిధికే పోతారు ఇంకా. అంతే కదా. అందుకే దేవుడు ఆజ్ఞగా బలవంతంగా ఎవరి చేత ఉపవాసం దేవుడు చేయించట్లేదు. నీకే ఇచ్చాడు అవకాశాన్ని. నువ్వు ఎంతసేపు ఉండగలవో అంతసేపు ఉండన్నాడు కదా. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఆదివారం 1 పూటే భోజనం చేయండి, మిగిలిన 6 రోజులు తినకండి. బతుకుతారా చేస్తారా చెప్పండి అమ్మా. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి 1 నెల తర్వాత. ఏందమ్మా ఇలా నీరసించిపోయావని అడుగుతాడు.
అప్పుడు చెప్పండి, డాక్టర్ గారు ఆదివారం ఒక్కరోజే భోజనం చేస్తున్నానండి, మిగిలిన 6 రోజులు ఉపవాసం ఉన్నానని అందుకే ఇలాగా పీనుగులాగా అయిపోయానండి అని చెప్పండి. అప్పుడు డాక్టర్ ఏమంటాడు? చీ అంటాడు. అలాగే దేవుని వాక్యం ఆదివారం ఒక్కరోజే చదివేవనుకో, సరిపోద్దా నీకు సాతాన్ని ఎదిరించడానికి? ఏమా, సాతాన్ని ఎదిరించడానికి శక్తి సరిపోద్దా? చెప్పాలి. సరిపోదు. ఖచ్చితంగా వాడు డామినేట్ చేస్తాడా చేయడా? నిన్ను చేస్తాడు. ఇప్పుడు వాడు ఎక్కడ తిరుగుతున్నాడని రాయబడింది వాక్యంలో? నీరు లేని చోట్ల తిరుగుతున్నాడు. నీరంటే ఏంటని చెప్పాను? వాక్యం. ఇప్పుడు నీ లోపలికి సాతాను రావాలనుకుంటున్నాడు. గేటు పటిష్టంగా ఉందా? ఓపెన్ చేసి ఉందా? ఇప్పుడు ఇల్లులు ఉన్నాయా? ప్రతి ఇల్లుకి అయ్యో చూడండి, ఇనప గేట్లు, లోపల మళ్ళీ చెక్క తలుపులు. ఇంత స్ట్రాంగ్గా ఎందుకు కట్టుకున్నారమ్మా ఇల్లులన్నీ? వీళ్ళు ఎందుకు కట్టుకున్నారమ్మా? దొంగలు రాకుండానేగా, భద్రంగా ఉండాలనేగా ఇంతంత గేట్లు, తలుపులు, కిటికీలు. ఇవన్నీ ఎందుకు? దొంగ లోపలికి చొరబడకూడదు. అలాగే నీకు కిటికీ ఏది, గేట్ ఏది, నీ ప్రహారీ ఏది, నీ కాపుదలేది, నీ కొండేది, నీ కోటేది? దేవుని వాక్యం. అది ఎంత సమృద్ధిగా ఉంటే సాతానునంత ఎదిరించగల. అందుకే ఎఫెసీ పత్రికలు అన్నాడు, దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని ధరించుకోండి అన్నాడు. ఏంటది? ఏంటనేది చెప్పండి. దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం, దాన్ని ఏం చేయాలన్నాడు? ధరించుకోండి అన్నాడు. కానీ ఎవ్వడు ధరించుకోవట్లా, వదిలేసారు. అందరూ వదిలేసేసి సాతానికి తలకాయ ఇచ్చారు నరికేసుకొని. మరి అంతే. మరి ఆదివారం ఒక్కరోజు బైబిల్ తీస్తే సరిపోద్దా శక్తి? సరిపోద్దా శక్తి? సరిపోదు శక్తి. అందుకే శక్తిహీనులైపోయారు మీలో చాలామంది, బలహీనులైపోయారు మీలో చాలామంది. పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, ఇంకా పాపాలు పడి దొర్లుతున్నారు ఇంకా చాలామంది. యేసుక్రీస్తుకు దగ్గరగా లేకపోయారు. మీ జీవితాల్లో ఆశీర్వాదాలు కరువైపోతున్నాయి, మీ జీవితంలో దీవెనలు కరువైపోతున్నాయి. శాపం మిమ్మల్ని వెంటాడుతోంది, రోగం మిమ్మల్ని వెంటాడుతోంది, భయంకరమైన పరిస్థితులు మిమ్మల్ని వెంటాడుతున్నాయి ఆత్మీయంగా. దీనికి కారణం ఏంటో తెలుసా? నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేకపోవటం. ఒక క్రైస్తవ బిడ్డ పాడైపోవడం ఏంటి? లేకపోతే ఒక క్రైస్తవ బిడ్డ సాతాను కార్యాలకు జరిగించడం ఏంటి? ఒక క్రైస్తవ బిడ్డ నీతిమాలిన పనుల్లో నిమగ్నం అవడం ఏంటి? ఒక క్రైస్తవ కుటుంబం నీతిమాలిన కార్యకలాపాలకు చోటు ఇవ్వడం ఏంటి? దీనికి కారణం ఏంటి? యవనస్తులు ఎందుకు అలా అయిపోతున్నారు? యవనస్తురాళ్ళు ఎందుకు అలా అయిపోతున్నారు? వాక్యం కరువైపోయింది. వాక్యం కరువైపోయింది. రక్తహీనత, రక్తం తక్కువైపోతే రోగం, రక్తహీనత రోగం. వాక్యహీనత, వాక్యం తక్కువైపోతే అది కూడా ఏంటి? రోగం. శరీరానికి తిండి ఎంత ముఖ్యం, ఆత్మకు వాక్యం అంత ముఖ్యం. వాక్యం ఎక్కడ తక్కువైపోతుందో అక్కడ ఉండాలని సాతాను కోరుకుంటాడని దేవుని వాక్యం ఎంత స్పష్టంగా వ్రాయబడితే, వాడు అపవిత్రాత్మక మనిషిని వదిలిపోయిన తర్వాత నీరు లేని చోట్ల తిరుగుతున్నాడట. వాడు నీరు లేని చోట్ల తిరుగుతున్నాడు. వాడు విశ్రాంతి అక్కడ దొరకలేదు, వాడికి విశ్రాంతి దొరకలేదు ఇంకా వాడికి. అప్పుడు వచ్చాడట, ఆ ఇల్లు ఏదైతే ఇల్లు వదిలేశాడో అక్కడికి వెళ్ళి చూశాడంట. ఆ ఇల్లు ఎలాగుందంట? ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలు వెంట పెట్టుకుని వచ్చాడట. చూసారా? ఊడ్చి అమరిస్తే సరిపోదు. అనగా మారు మనసు పొందాను, బాప్తిస్మం తీసుకున్నాను, సంఘానికి వచ్చేసాను, సరిపోదు. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘానికి వచ్చిన తర్వాత కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. లోపల హృదయంలో దేవుని వాక్యం ఆత్మఖడ్గం లోపల ఉండాలి. ఎంత శక్తి కావాలంటే అంత వాక్యం తినాలి. ఎంత వాక్యం లోపల ఉంటే అంత శక్తిగా మారతాం. ఎంత వాక్య ధ్యానం జరిగితే అంత పచ్చటి మొక్కవలే నీటి కాలువల ఎక్కడట నీటి కాలువల యోరను నాటబడి. ఆ చెట్లు ఎలా ఉంటాయి చెప్పండి? కాలో కొట్టున కొబ్బరి చెట్లకి ఎవడైనా నీళ్ళు వేయాలటే? కాలో కొట్టున కొబ్బరి చెట్లకి ఎవడైనా నీళ్ళు వేయాలా? కాలో కొట్టున కొబ్బరి చెట్లు కానీ, తాడి చెట్లు కానీ, మామిడి చెట్లు కానీ ఎప్పుడైనా ఎండిపోవడం చూసారా? ఎందుకు ఎండిపో? దాని పక్కన ఏం ప్రవహిస్తుంది? నీరు. అదే వాక్యంతో పోల్చబడింది. నీరు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఎప్పటికీ నీ ఆకు వాడదు. ఎప్పటికీ నీ ఆకు వాడదు. అంత ఆశీర్వాదకరంగా మారుతావు, అంత దీవెనకరంగా ఉంటుంది నీ జీవితం. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నువ్వు ఉంటావు నా ప్రియ సోదరి సోదరుడా. మరి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఎందుకయ్యా పోగొట్టుకుంటున్నావు? ఇంత గొప్ప దీవెనను ఎందుకు పోగొట్టుకుంటున్నావు నువ్వు? నేను ముగింపులోకి వెళుతున్నాను. ఇంత గొప్ప దీవెన, ఇంత గొప్ప ఆశీర్వాదం నువ్వు చేజేతులారా ఎందుకు పోగొట్టుకుంటున్నావు అని అడుగుతున్నాను ఈ రాత్రి నిన్ను.
దేవుని వాక్యం నిన్ను సూటిగా ప్రశ్నిస్తోంది. నాలో నుండి పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నాలో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చెప్పు ఆయనకి సమాధానం. నువ్వు చేస్తున్నది తప్పా కాదా? దేవుని సముఖాంతరంలో, దేవుని ముఖాంతరంలో నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ప్రభువా, నేను చేస్తున్నది రైటేనా? ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ మై లార్డ్. అడగాలి నువ్వు ఆయన్ని. ఇది తప్పు అని తెలిసిన తర్వాత వినేసి, అమ్మ నేను తప్పు చేస్తున్నానంటే నేడుతూ ఇంటికి వెళ్ళిపోవడం కాదు. నెక్స్ట్ వెంటనే చేయాల్సిందేంటి? తప్పునేం చేయాలి? దిద్దుకోవాలి. చాలామంది ఏంటి చెప్పనా, తప్పు అంటే తప్పును ఒప్పేసుకుంటారు కానీ దిద్దుకోరు. ఉపయోగం ఏంటి చెప్పండి? తప్పు అయితే తప్పని ఒప్పుకుంటారు, ఆ మనసు ఉంటుంది. తప్పేనండి, నేను చేసిన తప్పే అని ఒప్పుకుంటారు, మంచి మనసే. కానీ దిద్దుకోకపోతే ఈ మంచి మనసు ఉండే ఉపయోగం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఈ మంచి మనసు నిష్ప్రయోజనం అయిపోద్ది. ఎస్, అది ఎప్పుడు ఉపయోగం మనకి? దిద్దుకున్నప్పుడు ఉపయోగం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఉపయోగం అమ్మా? దిద్దుకున్నప్పుడు. మరి దిద్దుకుంటారా? దిద్దుకోవాలి. వాడికి బలం ఇచ్చేస్తున్నారు మీరు, అనవసరంగా సాతానికి బలం ఇచ్చేస్తున్నారు. ఇంకా మళ్ళీ ఎన్ని తెస్తాడట వెళ్ళి? ఆడికంటే దరిద్రాలటవి. అక్కడ అదే రాయబడింది చూడండి. వాడికంటే చెడ్డవైన అందుకనంటే వీడి కటపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదైపోద్దట. ఇంకా ముందే దరిద్రంగా ఉండేవాడు ఇప్పుడు ఇంకా దరిద్రంగా మారిపోయాడు అంటారట. బాప్తిస్మం పొందకముందే బాగుండేవాడు, పొందాక మరింత చెడిపోయాడు. పొందకముందే బాగుండేది, పొందాక మరింత చెడిపోయింది. ఎందుకు? లోపలికి ఏం వెళ్ళలేదు? వాక్యం వెళ్ళలేదు. వాక్యం లేనప్పుడు సాతానును సేవకుడు వచ్చి వాక్యంతో గెంటేశాడు. ఇప్పుడు ఈ సాతాను ఏమనుకుంటాడంటే, నేను ఈ చిన్న దురాత్మను పెట్టాను కాబట్టి ఇప్పుడు మళ్ళా అదే చిన్న దురాత్మను పెడితే మళ్ళీ ఈ సేవకుడు వచ్చి ఏం చేస్తాడు? గెంటేస్తాడు. వాక్యం వచ్చి ఏం చేస్తుంది? గెంటేస్తుంది. కాబట్టి ఇప్పుడు పవర్ఫుల్గా పెట్టాలనుకుంటాడు. మరలా తనకంటే చెడ్డమైన 7 దయ్యాలు తీసుకొస్తాడంట. ఆ 7 దయ్యాలు తీసుకొచ్చి అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నీరు లేక ఎండిపోతున్న భూమిలాగా ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావేమో, అది నీ తప్పు, ముమ్మాటికి నీ తప్పే. దేవుని వాక్యం ధ్యానించకపోవటం నీ తప్పే. ఉన్న ఈ గ్రంథాన్ని పఠించకపోవటం నీ తప్పే. ఇంకెప్పుడు బాగుపడతారు? ఎప్పుడు ఆశీర్వదింపబడతారు? ఎప్పుడు మీ జీవితాల్లో మార్పు వస్తుంది? దేవునికి విరోధమైన చర్య ఇది. దేవునికి విరోధమైన చర్య. మారండి, మీరు ధన్యులు. మారరా ఇలాగే ఉంటారా? మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. నేను మామూలు మనిషిని, నేను దైవ సేవకుని, మామూలు మనిషిని, నేను వెళ్ళిపోతాను మీకు వాక్యం చెప్పేసి. కానీ రేపొద్దున మీరు ఎవరికి లెక్క చెప్పుకోవాలో తెలుసా? దేవునికి లెక్క చెప్పాలి. ఆ రోజు వస్తుంది. ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. జాగ్రత్త. సో ఈ వాక్యం అనే పెట్రోల్ లేకపోతే బండి ముందుకు కదలదు. నువ్వు నిజంగా ఆత్మీయ యాత్రలో ఉంటే, నిత్య జీవిత యాత్రలో ఉంటే ఈ వాక్యం చాలా అవసరం. నువ్వు పరలోకం పోవాలనుకుంటే ఈ వాక్యం చాలా అవసరం. ఈ వాక్యమే పరలోకానికి మార్గం. అర్థమవుతుందా? సో కాబట్టి జాగ్రత్త. మీ అందరికీ మరలా చెప్తున్నాను, జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. ఇన్నిసార్లు జాగ్రత్త ఎందుకు చెప్తున్నావు అంటావా? ఈ జాగ్రత్త లేకపోతే పోతావు. జాగ్రత్త. ఎక్కడికి పోతావు తెలుసా? నాశనానికి పోతావు. జాగ్రత్త. ఒకసారి పోయావా వెనక్కి తిరిగి రాలేవు. జాగ్రత్త. అర్థమైందా? సో బీ కేర్ఫుల్. మీ డెసిషన్ మీ చేతుల్లో ఉంది. అన్నం తినాలా వద్దా నీ మీద ఆధారపడి ఉంది. ఎన్నిసార్లు తినాలి నీ మీద ఆధారపడి ఉంది. ఎంత తినాలి నీ మీద ఆధారపడి ఉంది. బలం వచ్చేంత వరకు తినాలా వద్దా నీ మీద ఆధారపడి ఉంది. బలం వస్తేనే ఎవరిని ఎదిరించగలవు? సాతానుని ఎదిరించగలవు. ఆ బలం ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి, హృదయంలో ఉండాలి. ఆ హృదయంలో జీవవాక్యము పోయబడాలి. అందుకే ఎక్కువ వినండి, ఎక్కువ వాక్యం నేర్చుకోండి, ఎక్కువ బలపడండి, ఎక్కువ దేవుని వాక్యాన్ని ధ్యానించండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారు, నేను ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తాను. జాగ్రత్త. చాలా మంచి విషయాలు నేర్చుకున్నారు ఈ రాత్రి. మీరు పాటిస్తే ధన్యులు, పాటించకపోతే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. ఒక సేవకుడిగా నా కోరిక అదే. నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, నువ్వు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో దేవుని సంపూర్ణ దీవెనలు పొందుకోవాలి. అలా జరగాలంటే నీ హృదయం నిండా ఏముండాలి? వాక్యం ఉండాలి.
వాక్యాన్ని మించిన ఆశీర్వాదం ఏదీ లేదు. అది అయస్కాంతం లాంటిది, అన్ని ఆశీర్వాదాలను అదే తెస్తుంది. వాక్యం ఎలాంటిది? ఆశీర్వాదాలను ఆకర్షించే అయస్కాంతమే దేవుని వాక్యం. ఈ వాక్యం ఎక్కడుందో అక్కడ పరసంబంధమైన దీవెనలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యంలో ఎదగండి, వర్ధిల్లండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభు, ఎంతవరకు విలువైన మాటల చేత మీ పిల్లల హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల హృదయాల్లో ప్రభా గొప్ప మార్పు తీసుకొని రండి తండ్రి. ప్రభా మీరు ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పినప్పుడు ఎవరు వింటారో వారు ధన్యులు. ప్రభా మీ వాక్యము ద్వారా బుద్ధి చెబుతున్నప్పుడు వినని వారు వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు. ప్రభా మీ శక్తి చేత, మీ బలము చేత అభిషేకించండి. మీ సన్నిధి కాంతి పిల్లలకు తోడుగా ఉంచండి. మీ సమాధానము దయచేయండి. ఇక్కడున్న సంఘాన్ని దీవించండి. థామస్ గారు చేస్తున్న పరిచర్యను, ఇక్కడున్న సేవకులు చేస్తున్న పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. వారి ద్వారా ఇంకా అనేకమైన ఆత్మలు నూతనంగా రక్షింపబడడానికి సహాయం దయచేయండి. మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టమని ఇక్కడున్న బిడ్డలందరినీ, కూడి వచ్చిన, తరలి వచ్చిన పిల్లలందరినీ, పరిచర్యలో వాడబడుతున్న బిడ్డలందరినీ, సేవకులందరినీ దీవించి ఆశీర్వదించమని, మీ యొక్క సత్యములో నిలబెట్టి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మా కొరకు రానయ్యున్న క్రీస్తును ఎదుర్కోగలిగే శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ మీ పరలోకపు జవాబు పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.